3 నెలల క్రితం తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత తీవ్ర దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లడ్డు తయారీలో జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యిని వినియోగించారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు అయితే చేశారు. ఆ సమయంలో తిరుమల లడ్డు కల్తీపై పవన్ కళ్యాణ్ ఓ రేంజ్ లో వ్యాఖ్యలు అయితే చేశారు. తిరుమల లడ్డు నాణ్యత గురించి పలు రకాల కామెంట్లు అయితే చేశారు. పలు విధాలుగా కూడా మాట్లాడారు. తిరుమల లడ్డులో యానిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ వాడినట్లు రిపోర్ట్లో తేలిందని కూడా పవన్ కళ్యాణ్ అప్పుడు మాట్లాడారు. జంతువుల నూనెను వాడి ఆలయ పవిత్రతను దెబ్బతీశారని ఫైర్ అయ్యారు కూడా. తక్కువ ధరకు నెయ్యి వస్తుందని ఎలా కొంటారు? అదే సమయంలో ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఈ ఘటనను సహించేది లేదని కూడా తెలిపారు. భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దు అని డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడారు. అయితే నిన్న తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ద్వారకా దర్శనం టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలు 6 తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డుపై మాట్లాడిన 108 రోజుల వ్యవధిలోనే తిరుమలలో అపశృతి జరిగిందని పలువురు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే చేస్తున్నారు. తిరుమల లడ్డుపై తీవ్ర ఆరోపణలు చేసిన పవన్ మళ్ళీ సరిగ్గా 108 రోజుల తర్వాత ప్రజలకు క్షమాపణ చెప్పాడని, దేవుడు అన్ని గమనిస్తూనే ఉంటారని వైసీపీ కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. తిరుమల లడ్డుపై ఎలాంటి కల్తీ జరగకపోయినా కూటమి నేతలు క్రియేట్ చేశారని, తిరుమల స్వామి వారు నిత్యం గమనిస్తూనే ఉంటారని వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే చేస్తున్నారు. లడ్డు విషయంలో తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి తప్పుడు పని చేయలేదని వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు చర్చించుకునే పరిస్థితి సోషల్ మీడియాలో కనిపిస్తోంది.